నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత జైల్లో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ఆమెని విచారించడానికి కోర్టు అనుమతి కోరిందని సిబిఐ అయితే ప్రకటించింది. అయితే ఏం జరగవచ్చు సార్? అంటే దీనివల్ల ఏమైనా ముందుకెళ్లే అవకాశం ఉందంటారా కేసు అంటే ఈవిడికి బెయిల్ వస్తుందంటే మాత్రం డౌట్ ఏమా. ఎందుకంటే ఈవిడికి సంబంధించి ఎగైనిస్ట్గా బలమైన సాక్ష్యాధారాలు దొరకకపోతే వీళ్ళు ఈ బెయిల్ గురించి కానీ లేదంటే ఈ అరెస్ట్ గురించి కానీ కొన్ని రకాలుగా దాఖలు చేసుకోవడం, తర్వాత అరెస్ట్ అయిన తర్వాత అది విత్డ్రా అయిపోవడం, ఇవన్నీ చూస్తే వీడి మీద బలమైన సాక్ష్యాధారాలు ఏవో దొరకపోతే వాళ్ళంతా ఇంటికి వచ్చి మరీ సోదాలు నిర్వహించి స్పెషల్ ఫ్లైట్లో అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ కూడా వీళ్ళు తండ్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఎంతో కొంత. అయితే అంటే నిన్న మొన్న ఆవిడ బెయిల్కి అప్లై చేశారు. ఏంటంటే నాకు మా బాబు ఎగ్జామ్స్ అవుతున్నాయి సంథింగ్, అందుకు నేను తల్లిగా నా సంరక్షణలో వాడు ఉండాలి అన్నట్టుగా. అయితే వాళ్ళు కూడా మీరు అన్నట్టు సిబిఐలు కూడా ఏం కౌంటర్ దాగా చేశారంటే అతనేం చిన్నపిల్లడేం కాదు, అలా అని ఈమె సంరక్షణలోనే ఉండాలి, పరీక్షలు రాయాలని అవసరం లేదు, ఈవిడితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే ఉన్నారు, ఇంతకుముందు చేసిన కార్యకలాపాలకు కూడా చాలాసార్లు అబ్బాయి ఎగ్జామ్స్ రాశాడు ఈవిడ సంరక్షణ లేనప్పుడు కూడా. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయి ఇంకా ఉన్న 2-3 పరీక్షలకి ఈవిడ వెళ్ళి ఏం చేస్తారు అన్నట్టు కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారంట. అంటే అర్థమైంది కదా మీకు. అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా బెయిల్ కావాలి ఆవిడికి, దానికి వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇట్లాంటి సిల్లీ రేజ్ చెప్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? మా బిడ్డ ఎగ్జామ్స్ ఉంది, లేదంటే మా పార్టీ ఎన్నికల్లో క్యాన్వాసింగ్కి వెళ్తుంది, నేను వెళ్ళాలి, వాటి దృష్టిలో అవేవి లేకుండానే కదా ఈవిని అరెస్ట్ చేశారు. మళ్ళీ ఎట్లాంటి అంటే ఏదో ఒక విధంగా అభ్యర్థించుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. బట్ వాళ్ళ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ఈవిడ ఇంకా తప్పించుకునే ప్రయత్నం, అదే ఈవిడ డిఫెన్స్ ఆడుకునే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంలో వాళ్ళు బెయిల్ నిరాకరించమనే కోర్టుకి వీళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారు. సో మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్ అంశము ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 1.5 year 2 years నుంచి స్టడీ చేస్తూనే ఉన్నారు దీని మీద. అసలు ఏంటి పాలసీ, ఏంటి విధానం, ఏంటి దీనివల్ల ఎవరికి లాభం, తీరా చూస్తే ప్రజలకు నష్టం, ప్రభుత్వంలో పెద్దలకి లాభం, ప్రభుత్వానికి లాభం కాదు. ప్రభుత్వం పావలా వస్తే ప్రభుత్వంలోని పెద్దలకి 30 వస్తుంది. మరి దానివల్ల లాభం ఏంటి? ప్రభుత్వానికి బెనిఫిట్ లాగా ఉండే అనుకోండి ఏదైనా చేస్తే. ఇప్పుడు ఇవి ఎలక్ట్రికల్ సంబంధించి ఉన్నాయి, అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు డిస్కమ్లను పెట్టి చేశారు, దానివల్ల ప్రభుత్వ విద్యుత్ సంస్థలకే లాభం చేకూరింది. సో అట్లా కొన్ని ప్రభుత్వానికి లాభం చేకూరేలా ఉన్నాయనుకోండి ఇంకా ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ప్రభుత్వంలో ఉండే పెద్దలకి వాళ్ళ బినామీలకి లాభం చేకూరేలాగా ఉండి రెడీ హ్యాండ్ దొరికిపోతే అది ఒక రకమైన క్విట్ ప్రోకో కింద వస్తుందని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. మేబీ అయినా అయిండొచ్చు. ఇప్పుడు ఏదైనా అంతే కదా, ప్రభుత్వానికి ఇప్పుడు ఎలా అంటే గతంలో ఒక పెద్ద మనిషి ఏం చేశారంట, ఒక 12-11 కంపెనీలు ఉన్నాయి మాకు, ఆ 11 కంపెనీలకు కూడా దాని మీద రిజిస్ట్రేషను, జిఎస్టీ అన్నీ పెట్టేసి ఉన్నాయి, దానికి మీద మళ్ళీ చాలామంది ఎవరైనా హెల్ప్ కోసం వెళ్తే మేము మీకు హెల్ప్ చేస్తాం, బట్ మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి మీరు అంటే వాడేమనుకుంటాడు, ఇన్వెస్ట్ చేస్తే మనకు కూడా కొంత షేర్ వస్తుందేమో అనుకుంటాడు. ఆ అమ్మాయి ఇక్కడ కాంట్రాక్టరో సంథింగ్ బిల్డర్ ఎవడో, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కంపెనీ ఉండదు, ఏముండదు, ఊరికే కంపెనీ పేరుతో వీళ్ళు డబ్బులు తీసేసుకుంటుంటారు. బట్ గవర్నమెంట్ దృష్టిలో కంపెనీ పేరు రిజిస్టర్ అయి ఉంటుంది, జిఎస్టీ నేమ్ అన్నీ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపిస్తారు, ఆ వచ్చే లాభం కూడా వీళ్ళు తీసేసుకుంటుంటారు. దానికి ఇంత ట్యాక్స్లు కట్టడం ఏముండదు. ఎందుకంటే అక్కడ ప్రొడక్టే లేనప్పుడు, కంపెనీ లేనప్పుడు ఇంకేం చేస్తారు? మీకు రీసెంట్గా ఒక సినిమా వచ్చిందండి, గాడ్సే అని, మన ఈయన సత్యదేవ్ది. ఆ సినిమాలో ఆయన ఫారెన్లో ఉండి ఇక్కడ ఉండి కొంతమందికి కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటారు. ఇక ఆ మినిస్టర్లు వాళ్ళ బినామీలు ఏం చేస్తారంటే, ఓకే మీకు సార్ పర్మిషన్ ఇస్తాడు, మా సారు ప్రాబ్లం లేదు, సైన్ చేస్తారు, కాకపోతే మా సిమెంట్ ఫ్యాక్టరీలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. తప్పకుండా అండి, నాకు ఒకసారి తీసుకెళ్తే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, మధ్యలో చిన్న షెడ్ ఉంటుంది, లోపలికి తీసుకెళ్తారు. ఏది మీ సిమెంట్ ఫ్యాక్టరీ? ఇది కనబట్లే, ఇదిగా అంటారు. ఏదయ్యా అంటే అందులోంచి ఒక వాచ్మెన్ వస్తాడు బయటికి, అంతే. అదే సిమెంట్ ఫ్యాక్టరీ, దానికి ఇన్వెస్ట్ చేయాలంట. అంటే లేని సిమెంట్ ఫ్యాక్టరీని ఉన్నట్టుగా క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని మోసగించి వీళ్ళు మింగేస్తున్నారు. సో అట్లాంటివి ఏవైనా చేస్తే అది ఎప్పటికైనా రిస్కే. సో గతంలో పెద్ద మనిషి అలాగే ఒక 11-12 కంపెనీలకి ఇలాగే ఉన్నాయని చెప్పి
చేశారు. దాన్ని క్విట్ ప్రో కొంది ఇప్పటికీ ఆయన నడుస్తూనే ఉంది. ఆయన జైలు మీద బయట ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇప్పుడు ఈవిడికి చేసేదానికి కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు కేజ్రీవాల్గా మెడకు కూడా చుట్టుకోబోయింది భారీగా. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్ట్ అవ్వడం ఏంటంటే చరిత్రలో ఎక్కడైనా ఉందా? అంటే ముఖ్యమంత్రి అయిపోతే నన్ను ఎవరేం చేయలేరని అనుకుంటున్నారా కదా? పైగా నేషనల్ లెవెల్లో దేశ రాజధానికి రాష్ట్రానికి ఉండే ముఖ్యమంత్రి ఆయన, ఢిల్లీకే ముఖ్యమంత్రి కదా. ప్రపంచ దేశాలన్నీ చూస్తుంటాయి కదా, ఇంకెంత జాగ్రత్తగా ఎంత ఇదిగా ఉండాలి. అంత ఇదిగా ఉన్నారంటే వాళ్ళు కూడా ఎలా చెప్పారు, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే, ఎవడు తప్పు చేసినా సరైన విట్నెస్లు ఉంటే వేసి పడేస్తాం అన్నట్టుగానే చూపించారు. అంతే పూర్తిగా పకడ్బందీగా. ఇవిడు కూడా మొదటి నుంచి కవిత గారి మీద ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇలాగే ముందు ఒకసారి పరీక్షలకు పిల్లల పరీక్షలు ఉన్నాయి, లేదంటే మేము ఒక పార్టీకి చెందిన వ్యక్తిని, ఆ పార్టీకి సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాంట్లో నేను కీలక అంశాలుగా అన్ని చర్చించాలి, క్యాన్వాసింగ్ తిరగాలని చెప్పడం, లేదంటే ప్రతిసారి మీరు పిలవడం వల్ల స్త్రీల హక్కులకి భంగం కలిగేలా ఉన్నాయని చెప్పడం, ఇట్లా ఏదో ఒక ఎలిమెంట్ని ఇవన్నీ తీసుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఈవిడి కొత్త ఏమో, వాళ్ళు ఎలాంటివన్నీ చూసి ఉంటారు. ఈడీ కానీ సిబిఐ కానీ చాలా చూసే ఉంటారు కదా. వాళ్ళు ఎవరు ఏ కౌంటర్కి ఏ కౌంటర్ వేయాలని కూడా వాళ్ళని తెలిసినట్టు మనకు తెలుస్తుంది. మనలాంటి వాళ్ళు ఏంటంటే పేపర్లో చదివి ఓహో ఇలా చేశారంటే సిబిఐలో కౌంటర్ వేసిందంటే మనం అనుకోవడమే. వాళ్ళు ఎన్నో చూసుంటారు కేసులు, వాళ్ళకి ఇవేం లెక్క కాదు, ఇవేం కొత్త కాదు. కాబట్టి వాళ్ళ వైపు లాయర్లు కూడా ఎంతసేపు ఇదే ఆలోచనలో ఉంటారు, ఇదే విధంగా వాళ్ళు అన్ని బుక్స్ రెఫర్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏ క్వశ్చన్తో వస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఏం పెట్టుకోవాలి. ఇప్పుడు మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు, నిజమే. మరి ఇప్పటికే 5 ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా 2-3 ఉన్నాయి. 5 ఎగ్జామ్స్ ఏం చేశారు మీరు? లోపలే ఉన్నారు కదా. అప్పుడు ఎలా మీరు సంరక్షణ కల్పించారు? ఇప్పుడు అలాగే కల్పించండి. ఇప్పుడు నిన్న వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్లు లేకపోవడం వల్ల ఎవరికి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, చంద్రబాబు నాయుడు గారి కేసు వేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ అంతా ఇదైపోయిందనేసి అని ప్రభుత్వం పెద్దలు అంటున్నారు. మరి పక్క రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్లు ఇస్తున్నారు కదా, మరి దాని మాట ఏంటి? ఇదే అడిగింది కోర్టు. ఈవెన్ ఆవిడకి ఎంక్వైరీ రిమాండ్లో తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా అన్నీ రికార్డ్ చేసే పెట్టి ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎలా మాట్లాడారు ఏంటి, నేను నిన్న లోపలికి వెళ్ళి నన్ను అరెస్ట్ చేశారని చెప్తే, నాతో మిస్బిహేవ్ చేశారని చెప్పొచ్చు కదా. అందుకు జాగ్రత్తగా కెమెరా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎప్పుడు వెళ్ళారు ఏంటి, మినిట్ టు మినిట్ అంటారు, మినిట్ టు మినిట్ మీటింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ రాసి పెడతారు. లేకపోతే వీళ్ళు యక్ష ప్రశ్నలు వేస్తున్నందుకు వాళ్ళు చెప్పలేక రివర్స్కి వీళ్ళ మీద వేస్తే అబ్బా ఇది ఎవడరా బాబు మాట్లాడ చావుగొట్టేస్తున్నాడని చెప్పి అక్కడ ప్రశ్నలతో ఎదుర్కోలేక ఈ విధంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. సో కాబట్టి కవిత గారికి సంబంధించి ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ కౌంటర్ దాఖలు చేస్తుందో అది ఇప్పుడప్పుడే ఆవిడ బయటికి రారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడికి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయట. బలంగా ఉన్నాయి కాబట్టి ఎవరేం మాట్లాడలేకపోతున్నారు, ఎవరేం ఫైట్ చేయలేకపోతున్నారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారి లాగా బయటకు వచ్చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా పోస్ట్ పోన్ తీసుకుంటున్నారు. వీళ్ళు పోస్ట్ పోన్ తీసుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈయన 52 రోజులు ఉన్నారు, అంతే కదా. దీని మీద ఆరోపణలు ఏంటి, పలానా ఆరోపణ, ప్రూఫ్ ఏది రాష్ట్రంలో ఉంది, మళ్ళీ హియరింగ్కి ఏంటి ఆరోపణ, లాస్ట్ వీక్ చెప్పామండి, ఓకే మరి ప్రూఫ్స్ ఎక్కడొచ్చాయి, సిఐడి కోర్టులో ఉన్నాయండి, అలా చెప్తారా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు? అత్యున్నత న్యాయస్థానం అంటే మొత్తం గ్రౌండ్ లెవెల్ ఎంత ఏం జరిగింది వాట్ అని చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సాక్ష్యాలతో సబ్మిట్ చేయాలి కదా. మరి లేవు వీళ్ళ దగ్గర. ఎట్టకేలకు వీగిపోయింది, చూశారు 3-4 ఛాన్సులు ఇచ్చారు, సరే బెయిల్ మంజూరు చేస్తారు, ఇంకేం చేస్తారు. సో తప్పు చేయకపోతే ఇవాళ కాకపోతే 2 రోజుల తర్వాత బయటకు వస్తాడు, తప్పు చేస్తే అలాంటి వాళ్ళు చూసాం కదా. ఇప్పుడు కేజ్రీవాల్ గారు, జయలలిత గారు. సో కోర్టు ఎవరిని విడిచిపెట్టట్లేదు, బతుకున్న వాళ్ళు కానీ కాకపోతే చనిపోయినాక కూడా తీర్పులు వస్తున్నాయి. అది కొద్దిగా నిర్లక్ష్య ధోరణికి ఇది అవుతుంది. ఏముందిలే ఎప్పుడో మనం ఇదిపోయిన తర్వాత వస్తాయి కేసులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కవిత గారి విషయంలో మాత్రం ఈడీ సిబిఐ చాలా గట్టిగానే పట్టుబట్టింది. అది ఎన్నికల భాగం అనుకోవచ్చు, లేదా ఇండివిజువల్ గానే అనుకోవచ్చు. చూద్దాం మరి ఆవిడ ఎప్పుడు బయటకు వస్తారో, ఏ సాకుతో బెయిల్ తెప్పించుకుంటారో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.